సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఇన్స్టాలోనైతే మనకు 100K ఫాలోవర్స్ అయ్యారు కదా. ఫాలోవర్స్కి అందరికి నమస్తే చెప్తానా. మీరు ఇట్లా సపోర్ట్ చేయకపోతే మేము ఇక్కడ దాకా రాలేకపోయాము. మీరు ఇట్లా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మేము యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినాం. యూట్యూబ్ ఛానల్ కూడా ఇట్లనే సపోర్ట్ చేయరు. బీబీ ఫన్నీ వీడియోస్ అని వస్తుంది. బీబీ అంటే గట్టెట్లా పెట్టిరు అనుకోకుర్రి. బీబీ అంటే బాబా మరి ఫన్నీ వీడియోస్ అన్నట్టు. ఇక మీ అందరికీ తెలుసు కదా. ఇక యూట్యూబ్ ఛానల్ అయితే ఫస్ట్ వీడియో మన బండిని చూపెడదామని అనుకున్నా. ఈ నుంచి వెళ్ళినా మన బండిని చూపెడదామని అనుకున్నా. ఇక మన బండి అయితే ముంగటనైతే ఇట్లుంటుంది. ఇక అది ఆ ఫోటో ఎవరిదంటే మా ఓనర్ వాళ్ళ అమ్మది. ఇక మా బావనే పోయి బండి దగ్గరుండి కట్టుకున్నాడు. మా బావకి ఇష్టమైనట్టు. ఇక్కడ ఎక్కడైతే అద్దాలు చూసుకుంటాం. ఈయన ఎవరైనా అనుకోకూడదు. ఈయన మా బావ లంబాడి అంటే లంబాడి వాళ్ళ దేవుడు సేవాలాల్ మహారాజ్ దేవుడు. ఇక బండి PS25 8472 బండి ఎక్కడదా అనుకోకూరి. బండి భూపాలపల్లి అడ్డా, భూపాలపల్లి అసోసియేషన్లు ఉంటుంది. భూపాలపల్లి బండి మాది కూడా ఎక్కడిది మీ బ్రో మీ ఏ ఊరు బ్రో మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు కదా అని అంటారు కదా. చెప్తా నేను రే. మా ఊరు వచ్చేసి ఎక్కడంటే జయశంకర్, భూపాలపల్లి జిల్లా, మహాముత్తర మండలం, కొర్లకుంట గ్రామం మాది. అక్కడనైతుంటాం. మీరు వేరే అంటే మీ బావది వేరే మీ ఊరు వేరే నా అడుగుతారు కదా. లేదు, ఇద్దరితో ఒకటే కాడ. మా బావదేమో ఇటు రోడ్కు మధ్యలో రోడే డిస్టెన్స్ ఉంటుంది. అటుపక్క మా ఇల్లు, ఇటుపక్క మా బావల వాళ్ళ ఇల్లు. ఇక మన బండి అయితే ఇట్లుంటుంది. లోపల కూడా చూపిస్తారా రే. సీరియల్ ఎక్కడి అనుకుంటారా. మామూలు దెబ్బ కొట్టి ఏ నుంచెల్లో దెంకొని వచ్చిండు. ఈ దండలు ఎక్కడి అనుకోకూడదు. మొన్న కనబడ్డం వల్ల రోడ్డు మీద నుంచి వెళ్ళి కథ వేసుకొని వచ్చిండు. అనుకుంటుంది మన బండి. ఇగో ఈ బండి ఎవరు అనుకుంటారు. ఈ బండి మీద కూడా మేము డ్యూటీ చేసినాం. ఈ బండి కూడా కనిపించింది మీకు వీడియోలల్లో. ఈ బండి ఎవరిదంటే మా బావ వాళ్ళ బాబాయ్ బండి. ఆ బండి కూడా మేము ఆ బండి కూడా గిట్లుండేది అనుకోకూడదు. సింపుల్గా ఉంటుంది కానీ ఈగ కూడా తాకది. అట్లా పోతుంది బండి. లోపల చూపిస్తారా రే బండి ఎట్లుంటుందో. లోపలికి రాండి ఒకసారి. చూపి లోపల ఇట్లనైతే ఉంటుంది మా బండి. ఇక ఇవి మొన్ననే కొనుక్కున్నాం. ఇక ఇట్లనైతే ఉంటుంది మా బండి. లోపల మొత్తం బెడ్ ఉన్నట్టు ఉంటుంది. ఇక ఇంట్లోనేమో మేము బట్టలు పెట్టుకుంటాం, బ్యాగ్ ఇట్లా ఇవన్నీ లోపల. ఇక ఇలానైతే పెట్టుకుంటాం. అక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. అందులో సామాన్ పెట్టుకుంటాం ఏమన్నా. ఈయనైతే అక్కడ వాటర్ క్యాన్ పెట్టుకుంటాం. ఈయనైతే వంట సామాన్ పెట్టుకుంటాం. అన్నీ గంజులు గిట్లు ఇవన్నీ. ఇగో మావాడు చూసిరా, పెద్ద గుట్ట పెట్టుకుంటాడు. గుట్ట పెట్టుకున్నట్టు పెట్టుకొని నడుపుతాడు. అంటే ఇట్లా కూర్చుని నడిపినా అనుకో, మొత్తం అది ఎట్లుంటుందిరా ముసలోళ్ళు నడిపినట్టు అని అంటాడు. ఇగో మేము వీడియోలు బ్రో, మీరు ఇదైతే చెప్తాను నేను రే. వీడియోలు మీరు ఎట్లా తీస్తారు బ్రో బండ్లా మీకు ఎవరైనా పట్టుకుంటారా అంటే మాకు ఎవ్వరు పట్టుకుంటలేరు బ్రో. మేమే ఇద్దరం. ఇగో మేమైతే దీనికి పెట్టుకుంటాం ఫోను. దీనికి పెట్టుకొని అయితే ఇక్కడ ఊకుండి వీడియో తీసుకుంటాం. ఇక ఇగో ఇది గుర్తుకొచ్చింది. ఇగో ఈ స్పెడ్స్ ఎట్లనంటే ఇక్కడ గింత పెద్ద అద్దం ఉన్నాగా, ఇగో గింత చిన్న అద్దాలు పెట్టుకొని నడుపుతాడు సోపులో. గింత పెద్ద అద్దం ఉన్నాగా కూడా చెప్పు. ఇక ఇట్లనైతే మావాడు కథలు వాడతాడు. ఇగో ఇదైతే హెయిర్ గన్ ఎట్లనంటే మన బండ్ల దుబ్బ ఇట్లా పడ్డదనుకో దీంతో కొట్టుకుంటాం. దీంతో మనకేంటిదంటే టైర్లల్లో గాలి తక్కువ ఉన్నా కానీ పెట్టుకోవచ్చు. ఇట్లనైతే ఉంటుంది మన బండి లోపల. ఇగో
ఇగో ఇది ఇంకా గమ్మత్ ఉంటుంది. దీన్ని వేసి అని మొన్న ఆన్ చేస్తే ఇళ్ళకెళ్ళి మొత్తం బొగ్గు పౌడర్ మొత్తం ఇటు ఇటు వచ్చేసింది మొత్తం డేంజర్గా. ఇట్లుంటది కథనైతే. ఒక్క నిమిషం కలిపిన. ఇగో ఇది మా ఫ్యాను. ఇది నైట్ అంతా ఇక పొద్దున్నాక బండి నడిచింది అనుకో, నైట్ మేము ఫ్యాన్ వేసుకుంటాం కదా, నైట్ మేము ఫ్యాన్ వేసుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం ఉడుకు గాలి వస్తుంది, నిద్ర రాదేం రాదు, మొత్తం ఇక గాయ అనిపిస్తుంది. స్నానం చేద్దామని అంటే సరిగ్గా నీళ్ళుండే, నీళ్ళున్న కాడనేమో స్నానం చేసి